ప్రపంచమంతా పొగిడారు. ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది. క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను. ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ రెండు సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారం లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసం ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను. వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను. ఎవరైతే కూలి పని చేసుకునే కూలి పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇదే